Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. కానీ బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ 17-18 సినిమాలు దగ్గర దగ్గర. ఒక సినిమా అటు ఇటులో చిరంజీవి గారితో ఎక్కువ, ఇద్దరు ఎక్కువ. జస్ట్ 1 or 2 మూవీస్, పెద్దగా డిఫరెన్స్ కూడా అయింది. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమి సెట్ కాలేదంటారా? తర్వాత చేయకపోవడానికి కానీ ఎవరితో చేయకపోవడానికి కాదమ్మా, పరిస్థితులను బట్టి ఆ రోజుకి వేరే సినిమాల కమిట్మెంట్లను బట్టి. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం, బాగుంటే చేస్తాం. అలాగా ఆ తర్వాత మళ్ళీ నాకు నా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్ళి కొంచెం ఆ హీరో ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఇంకెక్కువ హీరోయిన్ సబ్జెక్ట్స్ మీద ఆ హీరో ఫిల్మ్స్ లాగా ఎక్కువ చేయాల్సి వచ్చింది. సో కుదరలేదు నాకు, ఇంకా రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసేసుకున్నాను. సో న్యాచురల్గా నేను ఒక హీరో అయిపోయాను కాబట్టి ఇంకా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అలాగా గ్యాప్ వచ్చింది అంతేగాని ఇంకేంటి. ఒక హీరోయిన్గా అప్పటి వరకు హీరో పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్, టాప్ మోస్ట్ హీరోయిన్. మీరు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరోలు అందరితో కలిసి మీరు వర్క్ చేశారు. 60 మంది ఉంటారు అనుకుంటా, బహుశా 60 మంది హీరోలతో అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంటే కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, మా అందరూ ఆల్ అండ్ ఆల్. సో అలాంటి ఒక హీరోయిన్ తర్వాత మిమ్మల్ని బేస్ చేసుకుని స్టోరీస్ రావడం అనేది మొదలయ్యేది. దాని తర్వాత అలాంటి హీరోయిన్ని మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అని అంటే అది ఆల్మోస్ట్ ఇద్దరు హీరోల బరువు. ఒక మాట చెప్పాలంటే అది కథాపరంగా కానీ ఆర్థికంగా. అంటే హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లీడర్ చేశాను కదా. గ్యాంగ్ లీడర్ చేశాను, మెకానికల్ అల్లుడు చేశాను. సో చేశాను నేను, బట్ ఎక్కువ దాని మీద నేను ఫోకస్ పెట్టాను. ఇంకా హీరో ఇమేజ్ ఒకటో రెండో తప్ప ఇంకా దాని తర్వాత కుదరలే. ఒక హీరోయిన్కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది ఇక అది పీక్ పరాకాష్ట అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంతే కదా. నేనే ఊహించుకోలేదు అసలు నా లైఫ్లో ఇలాగ ఒక హీరో ఇమేజ్ వస్తుంది, నేను యాక్షన్ సినిమాలు చేస్తాను, ఎంత రిస్క్ తీసుకుంటాను, ఎంత హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అవుతాను, నేను నా లైఫ్లో నేను ఊహించలేదు. నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఇప్పటికి ఇది ఎలా జరిగిందో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు. ఇది నిజమేనా, ఇది ఎంత మాయా ఒక్కోసారి. బట్ అది మాయే, లైఫ్ అంటే మాయే, ఏం ఉండదు. ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం. చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ తీసేస్తారు అనుకుంటారు. సో ఏది తీసుకెళ్ళాం మనం, ఒకటి తీసుకెళ్ళేది ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం. ఉన్నంత వరకు మంచి చేసామా, ఎగ్జిట్ అయ్యామా, అదే చూసుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి, ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఏది తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్వార్థం ఎందుకు ఉండాలి, ఎందుకు పిసినారులా ఉండాలి? 10 మందికి అన్నం పెట్టండి, కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోండి. మీరు చనిపోయేటప్పుడు ఏమో తీసుకెళ్ళరు కదా, మరి ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది మీకు? అది కరెక్ట్ కాదన్నది నేను చెప్పదలుచుకుంది. 10 మందికి ఉపయోగపడి 10 మందికి కష్టంలో ఆదుకున్నా అనుకో, మనం చనిపోయిన తర్వాత అయ్యో మంచోళ్ళ ఆవిడ మంచిది, మంచి చేసింది, అదొక్కటే తీసుకెళ్తాం. మనకు కూడా తృప్తి ఉంటుంది జీవితంలో. బతుకున్నంత వరకు మంచి చేసావు దేవుడా, నాకింత చేస్తావు, నేనేం చేశాను, సమాజానికి ఏం చేశాను అన్నది ఉంటుంది కదండి. సో ఆ సమాజానికి ఏం చేయాలన్నది రాజకీయ పరంగా చేయగలుగుతాం, లేదా సోషల్ వర్క్ చేయగలుగుతాం. సోషల్ వర్క్ చేశాను, రాజకీయ పరంగా నేను చేసుకుంటూ వెళ్ళాను. బట్ దాని పెద్ద ఆర్భాటంగా పబ్లిసిటీలు చేసుకుని నాకు నచ్చదు. మొన్న కూడా మీ పుట్టినరోజు నాడు ఎంతమంది వచ్చారు మ్యామ్ ఆ రోజు? నేను చెప్పాను, నేను చూపించుకోను. అవును, నాకెందుకు అది, నాకు అది పబ్లిసిటీ చేస్తుంటే నువ్వు నిజంగా సేవ చేసినలాగా ఉండదు, స్వార్థం కోసం అన్నట్టు ఉంటుంది. సో అందుకే వదిలేయండి, నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అన్నది నా ఆలోచన విధానం. తల్లి తెలంగాణ పార్టీ కింద మీరు చాలా వైద్య సేవలు కూడా అందించారు అప్పట్లో. సో దాని గురించి కూడా ఎక్కడ మీరు ఎప్పుడూ చెప్పుకోలేదు. అదే నేను చెప్పనమ్మా, చదివించేవాళ్ళని చదివిస్తాం, ఇంకా ఆర్థిక పరంగా అందిస్తాం, ఇవి చాలా రకరకాలు ఉంటాయి, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు వేస్ట్. సో నాకు తృప్తి, నా జీవితంలో ఇది ఒక మంచి చేస్తాను, ఒక చిన్న సాటిస్ఫాక్షన్.
నాకు ఎవరికైనా ఏదైనా చేస్తే ఎందుకో తెలియదు, ఒక ఆనందం వస్తుంది. నాకు చేసుకోవడం కన్నా ఎదుటోళ్ళు చేస్తే సంతోషపడతాను నేను. సో నా లైఫ్ పద్ధతి అది. మ్యామ్, తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకు మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతోమంది తండోపతండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో. బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను. అంటే అది ట్రైన్లో పాట ఉంది కదా, పాట థింక్ నంద్యాల అనుకుంటాను. అది చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు. నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డేలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ, జ్వరం వచ్చి అయిపోయింది, పాట అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ వేరే సాంగ్కి. సరే చేస్తుంటే పడుకుంటే ఒకటే అరుపులు, జనాలు భయంకరం, అసలు మామూలు కాదు. ట్రైన్ ఆపి విజయశాంతి బయటికి రావాలి, గొడవ చేశారు. ఇంకా అప్పుడు బాలకృష్ణ తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు, అయినా కూడా లేదు, రావాలంటే నిద్రపోతున్నాను నేను. సరే నేను తారా మాస్టర్ గారు మేమందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు. బాగా వీక్గా ఉన్నాను, నీరసంగా ఉంది, ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను. అంత అరుపులు కేకలు. ఐ థింక్ 1.5 hours ట్రైన్ అయిపోయింది, కదలనప్పులే. మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వచ్చారు. తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి గిద్దాలు పగలగొట్టి అబ్బో బీభత్సం అలా జరిగింది. అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందులో అని, కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసింది లేదు. ఒకళ్ళు చేసినా నేను వెదలను నేను, ఎందుకంటే నాకు అలాంటి ఆ పార్టీ ప్రోగ్రామ్స్ అని నాకు పెద్ద నచ్చదు. నేను ఫస్ట్ నుంచి షూటింగు నా ఇల్లు సినిమాలు చేసేటప్పుడు. సో పాలిటిక్స్ అంటారా, పాలిటిక్స్ అంటే ఉద్యమాలు నా ఇల్లు. నా ఫంక్షన్కే నేను వెళ్ళడం. నా 100 days ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను. వెళ్ళి ఒక 1/2 hourలో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసింది లేదు. ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళను, నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.